ఓటెన్ టీవీకి స్వాగతం. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలలో ప్రభుత్వ రంగంలోనే కొనసాగాలని పీడీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి ఐ రాజేష్ డిమాండ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వం వైద్య విద్యకు ప్రాధాన్యత ఇచ్చి మెడికల్ కళాశాలలో రాష్ట్రానికి తీసుకువస్తే ప్రస్తుత ప్రభుత్వం వాటిని పీపీపీ విధానంలో లీజుకి ఇవ్వడం అనేది దుర్మార్గమైన చర్యగా రాష్ట్రంలో ఎంతోమంది వైద్య విద్య అభ్యసించడానికి సీట్లు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు విధానం వల్ల పేద బడుగు బలహీన వర్గాలకు విద్యార్థులకు సీటు లభించేటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉండదు. విద్య వైద్యం అనేది ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగాలి, లేకపోతే వ్యవస్థలు నాశనమవుతాయని చెప్పి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 590 జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వంలో తీసుకొచ్చినటువంటి మెడికల్ కళాశాలనే ఈ ప్రభుత్వం వాటిని ప్రైవేట్ పరం చేస్తామని చెప్పి ప్రకటించడం నిజంగా దుర్మార్గమైన విషయం. ఈ రోజున విద్య వైద్యం అనేది ఖచ్చితంగా కూడా ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. ఈ రెండు ప్రభుత్వ ఆధీనంలో లేకపోతే రేపొద్దున కార్పొరేట్ వ్యవస్థలకి పూర్తి స్థాయిలో దానమే ధ్యేయంగా ఈ రెండింటిని కూడా సామాన్యులను టార్గెట్ చేసి వసూళ్లు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ రోజున రాష్ట్రంలో ఇంటర్మీడియట్ చదివినటువంటి విద్యార్థులు సుమారు 6 లక్షల మంది బయటకు వస్తూ ఉన్నారు. 6 లక్షల్లో సుమారు కనీసం 4 లక్షల మంది వైద్య విద్య కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజున రాష్ట్రంలో 1,00,000 మందికి కూడా మనకి సీట్లు లేనటువంటి పరిస్థితి వైద్య విద్యకు సంబంధించి. కానీ ఈ రోజున ఆ 1,00,000 మంది దృష్టిలో కాకుండా భవిష్యత్తులో మరింత ఉన్నత విద్య చదవాలి, అందరూ వైద్య విద్యను అభ్యసించాలనే ఉద్దేశంతో గత ప్రభుత్వం మెడికల్ కాలేజ్ తీసుకొచ్చింది. ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారంటే ఇక్కడే అర్థమైపోతా ఉంది ప్రభుత్వం పట్ల విద్యార్థుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తూ ఉందని. ఈ రోజున వైద్య విద్యని వ్యాపారం అయిపోతే రేపొద్దున సామాన్యుడికి వైద్యం అనేది అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. ఈ రోజున మనం చూసుకున్నట్లయితే ప్రైవేట్ హాస్పిటల్లో చిన్న సమస్య వచ్చినా వెళ్ళినప్పటికి కూడా వేలకు వేలు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు రేపొద్దున ఏ విధమైన మెడికల్ వైద్యం పూర్తి చేసుకుంటే డబ్బులు పెట్టి సీట్ సంపాదిస్తే రేపొద్దున అదేవిధంగా దాని 2 3 డబ్బులు సంపాదించే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అటువంటి వ్యవస్థ రాకూడదనే ఉద్దేశంతో ఈ యొక్క మెడికల్ కాలేజీని ప్రభుత్వ రంగ సంస్థలోనే కొనసాగించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ ప్రభుత్వాన్ని. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఈ రోజున రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రభుత్వ ఆధీనంలో కొనసాగాలి. వైద్య విద్య అనేది విద్యార్థులకు అందరినీ ద్రాక్షలా మారిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వీటిని ప్రభుత్వ రంగంలో కొనసాగినప్పుడు మాత్రమే వైద్య విద్యార్థులకి న్యాయం జరుగుతూ ఉంటుంది తప్ప అంతేకాకుండా వైద్య విద్య అనేది చాలా వరకు కూడా సామాన్యుడికి సంబంధించిన విషయం. ఈరోజు సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ రోజున అనేక ప్రైవేట్ హాస్పిటల్లో కేవలం సర్టిఫికేట్ల పేరుతోనే ఎంబీబీఎస్ కంప్లీట్ చేసి ఏమీ తెలియని నామకే వాస్తుగా ఈ రోజున వైద్య విద్య చేస్తూ కొన్ని కోట్లు సంపాదించిన పరిస్థితి. కాబట్టి అటువంటి ధోరణి భవిష్యత్తులో ఉండకూడదనే ఉద్దేశంతో ఈ మెడికల్ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలో కొనసాగించే విధంగా వరకు కూడా మేము పోరాటం చేస్తామని తెలియజేసుకుంటా ఉన్నాం. ఐ రాజేష్, పీడీఎస్సీ రాష్ట్ర కార్యదర్శి.